మనకి అందించి ఒక వరంగా ప్రసాదించి తద్వారా ఆయన యొక్క ప్రవచనాలు జీవిత చరిత్ర తెలుసుకునే భాగ్యాన్ని ఇచ్చారు. అందుచేత ఆ మహోన్నతునికి, ఆ మౌనమూర్తికి మనందరి తరపున, ప్రపంచంలో ఉన్న భక్త బృందాలందరి తరపున, ఉన్నతాత్మల తరపున, సద్గురువుల తరపున, అవతారుల తరపున 100,000 కోటి పాదాభివందనాలు చేసుకుంటూ ఇప్పుడు మనం ఈ ప్రవచనాల్లో ఏవైతే మనం చిన్న చిన్న చరణాలుగా రాసుకుంటున్నామో, అంటే ఒక టెక్స్ట్ ని చరణాల కింద మనం చేసుకుంటున్నాం. అందులో 30 చెప్పుకున్నాం. ఈరోజు మరొక రెండు ప్రయత్నం చేద్దాం. ఆత్మసమర్పణతో కూడిన ప్రేమకు స్థానాన్ని, ఆత్మసమర్పణతో కూడిన ప్రేమకు స్థానాన్ని కల్పించాలని కరుణామయుడు, కల్పించాలని కరుణామయుడు సహజీవనమున తెలియచేశాడు, సహజీవనమున తెలియచేశాడు. ఆధ్యాత్మికతకు శాస్త్రము, ఆధ్యాత్మికతకు శాస్త్రము వ్యతిరేకమైనదిగా చూడరాదు, ఆధ్యాత్మికతకు శాస్త్రము వ్యతిరేకమైనదిగా చూడరాదు. వినియోగమును బట్టియే, వినియోగమును బట్టియే సహకారి కాగలదు శాస్త్రము ఎప్పుడు, సహకారి కాగలదు శాస్త్రము ఎప్పుడు. హరి పరమాత్మ అల్లా యజదాన్ అహుర మజదా God Almighty మే. ఆత్మ సమర్పణతో కూడిన ప్రేమకు స్థానం. ఆత్మ సమర్పణ అంటే అది ఫైనల్ స్టేజ్. ఆ చివరి దశకి ఎవరైతే చేరుకొని ఆత్మను సమర్పించాలని ఒక విధంగా ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళకి ఒక స్థానాన్ని కల్పించాలని ఆ కరుణామూర్తి మనకి తెలియజేశాడు. ఆ స్థానం ఎలా ఉంటుందంటే, స్టేజ్ వైజ్గా ఉన్నటువంటి సాధకులలో స్టేజ్ వైజ్గా ఉంటుంది. లేదు రాత్రికి రాత్రే విపరీతమైనటువంటి విరహంతో భగవంతుని గురించి తప్పిస్తూ తెల్లవారక ముందే ఆయనకు సమర్పణ అయిపోతాడు భక్తుడు, లేదా ప్రేమికుడు, లేదా సాధకుడు. అటువంటి వాడికి వెంటనే ఆ కరుణామయుడు స్థానాన్ని ఇవ్వడు. ఏ స్థానం సముచితమా అని వెయిట్ చేయిస్తాడు. ఇది బాబా మనకి చెప్పినటువంటి విషయం. ఇక రెండవ దాంట్లో ఆధ్యాత్మిక శాస్త్రం ఏదైతే ఉన్నదో, అంటే శాస్త్రాలతో కూడుకున్నదా ఆధ్యాత్మికత అంటే కాదు. శాస్త్రాలతోటి, గ్రంథ సముదాయంతో అది ఏర్పడింది కాదది. కానీ తాత్వికులు, వేదాంతులు వీళ్ళంతా కూడా శాస్త్ర సమ్మతంగా, గ్రంథ సమ్మతంగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చెయ్యాలి అని సూచిస్తారు. అది తప్పు కాదు. అంచేత మనం దాన్ని వ్యతిరేకంగా చూడకూడదు అంటారు బాబా. అయితే వినియోగాన్ని బట్టి
ఒక కత్తి బజార్ నుంచి తెచ్చి కూరగాయలకి అని చెప్పి పేక్ కోసుకుంటే అది దుర్వినియోగం చేసుకున్నట్టే కదా. అలాగే ఆధ్యాత్మికతకి శాస్త్రాలు లేదా ఇతర గ్రంథస్థమైన విషయాలు సహకారం కాగలగాలి అన్న ఉద్దేశం ఉన్నవాళ్ళు దాని వినియోగాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలి. ఆ వినియోగం చాలా మందికి తెలియదు. ఆ చాలా మందిలో మనం లేము, గుర్తుంచుకోండి. ఎందుకంటే ప్రేమ అనేటటువంటి అతి ఉన్నతమైనటువంటి ప్రభువు యొక్క శాస్త్రం అది, ప్రభువు యొక్క వేదాంతం అది, ప్రభువు యొక్క గ్రంథం అది, దివ్య ప్రేమ అనేటటువంటిది. ఆ ప్రేమ కోసం ఆరాటపడే వాళ్ళకి ఈ రెండు వర్తించవు, కానీ అలా కాలినాడు మాత్రం వర్తిస్తాయి. మనం ప్రతిదీ కూడా మనకు సానుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయకుండా అది ఉన్న స్థితిలో దాన్ని వాడుకోవడంలో మన యొక్క పరిస్థితిని మనం చక్కబరుచుకోవాలి. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదైతే ప్రవచనంలో మనం చెప్పుకుంటూ ఆపుకున్నామో అక్కడ కొంచెం కంటిన్యూ చేద్దాం. నిన్నటి దినం మనం ఎక్కడ ఆపుకున్నామంటే సంస్కారాలు మరియు కోరికలచే కల్పించబడిన పరిమితులన్నీ అధిగమించబడతాయి. పరిణామ క్రమ ఫలితంగా లభించిన సంపూర్ణ చైతన్యానికి పరిమిత వ్యక్తిత్వం ఏదైతే అజ్ఞానం వల్ల జనిస్తుందో, యథార్థానికి యు అండ్ ఐ ఆర్ నాట్ వన్, యు అండ్ ఐ ఆర్ నాట్ వి బట్ వన్ అన్నటువంటి బాబా యొక్క ఆ సూక్తిలో యు అండ్ ఐ ఆర్ నాట్ వి బట్ వన్ అన్న ఆ సూక్తిలో నువ్వు నేను ఒకటే అంటున్నాడు ఆయన. ఆయనకి అది ఒక విధంగా సహజమైన అనుభవనీయమైనటువంటి కొన్ని యుగాల నుంచి ఆయన ఆ విధంగా జీవిస్తున్నాడు కనుక ఆయన అంటాడు ఒకటే అని. కానీ మనం అలాగ అనలేము. ఎందువల్ల? ఆ అనుభవం లేదు కనుక. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పరిణామ క్రమ ఫలితంగా లభించిన సంపూర్ణ చైతన్యం ఈ స్థితిలో అలాగే నిలిచి ఉంటుంది. ఏ స్థితిలో? అస్తిత్వమంతా పూర్తిగా వ్యాపించి దానిలో విలీనమై ఉంటుంది అన్నారు చూసారా, ఆ స్థితిలో. కానీ సంస్కారాలు మరియు కోరికలచే కల్పించబడిన పరిమితులన్నీ అధిగమించబడతాయి. పరిమిత వ్యక్తిత్వం ఏదైతే అజ్ఞానం వల్ల జనిస్తుందో అది అపరిమితమైన దివ్య వ్యక్తిత్వంగా మారిపోతుంది. అంటే అడ్వాన్స్డ్ స్టేజ్ గురించి బాబా డిస్కస్ చేస్తున్నారు మనకి. పరిమిత పరచలేని విశ్వాత్మ యొక్క చైతన్యం ఈ పరిపూర్ణ స్థితి దృష్ట్యా ఎటువంటి భ్రాంతికి తావి అయినట్టి ప్రత్యేక వ్యక్తిత్వ స్థితిని పొందుతుంది. ఇంచుమించుగా మండలి వాళ్ళంతా కూడా ఈ ప్రత్యేక వ్యక్తిత్వ స్థితిని పొందిన వాళ్ళే. ఈ స్థితిలో వ్యక్తి ఎలాంటి అహంకారపూరిత కోరికలకు అంటకుండా ఉంటాడు మరియు సహజంగా ప్రకటితమయ్యే ఉన్నత విశ్వాత్మ యొక్క ఇచ్ఛకు సాధనంగా మారిపోతాడు. అందుకే మండలికి చెందుతుంది ఈ విషయం. విశ్వాత్మ అతని ద్వారా దివ్యత్వాన్ని ప్రకటిస్తుంది. మనం అతి సామాన్యులలో అతి సామాన్యులం. ఎందుకని అతి సామాన్యులు అనవలసి వస్తుంది? భారత ప్రధానమంత్రి ఒక సామాన్య వ్యక్తిని పేరు చెప్పి వాడి టెలిఫోన్ నెంబర్ ఇచ్చి వీడిని నా బంగాళాకి తెచ్చియండి అని ఒక పిలుపిస్తాడు. వెంటనే ఆ ఆర్డర్ అమలు పరచబడుతుంది. ఎక్కడో మూలన ఏ రిమోట్ ఏరియాలో ఉన్నవాడు ఆ ప్రధానమంత్రి బంగాళాకి రప్పించబడతాడు. రప్పిస్తే ఏమవుతుంది? వెళ్ళగానే
వాడిని ఎక్కడ పెడతారు? ఎక్కడైతే అటువంటి వాళ్ళని కూర్చోబెడతారో అక్కడే పెడతారు. వాడిని తీసుకెళ్లి చీఫ్ మినిస్టర్ పక్కన కూర్చోబేరు. అంటే ఇదేమిటది? అహంకారపూరిత కోరికలకు అంటుకుంటా ఉంటాడు కానీ అలాగే విశ్వాత్మ యొక్క ఇచ్చకు సాధనంగా మారతాడు, కానీ అతని ద్వారా దివ్యత్వం ప్రకటితం కావాలి. అందుచేత బాబా అంటారు, అజ్ఞానం అంతరించగానే వ్యక్తిత్వం అపరిమితమవుతుంది. పరిమితంగా ఉంటున్నాం మనల్ని మనం పరిమితం చేసుకుంటున్నాం. ఎందుచేత? బిందు ఆత్మ అని బాబా మనల్ని సంబోధించారు కనుక మనం బిందు ఆత్మలమే. కానీ విశ్వాత్మ యొక్క చిన్న భాగాలను మనం సముద్రంలో ఒక నీటి బొట్టు, చాలా చిన్న భాగమే, కానీ అది సముద్రందే. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఆ సముద్ర భాగమే తప్ప చెరువో లేకపోతే సరస్సో భాగం కాదది. అందువల్ల అజ్ఞానం అంతరించగానే నేను ఉన్న భావం పోతే అదే అజ్ఞానం, ఇంకేమీ లేదు. వ్యక్తిత్వం అపరిమితం అయిపోతుంది. ఆ అపరిమితం కాగలగడానికి కావలసినటువంటి ఒకే ఒక లక్షణం ఏంటంటే అజ్ఞానం. మాయాగుణమైన వేర్పాటు భావంచే ఆ వేర్పాటు నేను మనిషిని, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి అనే వేర్పాటు భావన, అందుకు సంబంధించిన వ్యక్తిత్వం అది మాయాగుణానికి సంబంధించింది. అది మాత్రం ఎటువంటి హాని పొందదు. అలాగే దాని యొక్క ద్వంద్వ స్వభావంలో చిక్కుకోకుండా ఉన్నందువల్ల అది మోక్ష స్థితిని, అనగా వస్తు జగత్తుచే ప్రభావితం కాని చైతన్యాన్ని, విశుద్ధ అస్తిత్వాన్ని, చెరగని ఆనందాన్ని అనుభవిస్తుంది. వాడు చీఫ్ ప్రధానమంత్రి యొక్క బంగళాలో ఉన్నవాడు వాడు మిగిలిన వాళ్ళందరికీ ఎలా కనబడతాడు? సామాన్యుడిగా కనిపించడు. హీ మే బి ఎ గ్రేట్ పర్సన్, ఎ గ్రేట్ పర్సనాలిటీ అనిపించుకుంటాడు. ఇక్కడ మనకేంటి? ఒక విధంగా మన చైతన్యం అది కానీ ద్వంద్వభావంలో చిక్కుకోకుండా ఉంటే మోక్ష స్థితి లేదా వస్తు జగత్తుతే ప్రభావితం కాని చైతన్యాన్ని, విశుద్ధ అస్తిత్వాన్ని, చెరగని ఆనందాన్ని అనుభవించడానికి అవకాశం ఉంది. అందుకని మనిషిని కలవరం పెట్టే దిగ్భ్రమకు గురి చేసే ఎలాంటి భ్రాంతులను మోక్ష స్థితిలో వ్యక్తి పొందడు. మనం అందరం కూడా మాటలకే కలవరపడిపోతాం. చిన్న చిన్న తప్పులు చేస్తాం మనం. పెద్ద పెద్ద తప్పులు చేయడానికి మన ఎవరికి కూడా ఒక విధంగా చెప్పాల్సిన అవకాశం ఉండదు. అంచేత అటువంటి ప్రభువును మనం పట్టుకోలేదు. ఆ ప్రభువు ఎలాంటి వాడంటే చిన్న చిన్నవి, అంటే సంస్కారయుతంగా కోరికల మూలంగా ఏవైతే ఆ కోరికలు తీర్చుకోవడం కోసం చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు చేస్తూ ఉంటాం. అలాంటివి ఒక విధంగా ఆయన నామస్మరణతో తొలగిపోతాయి. అది ఏమిటి? నిశ్చల నామస్మరణ అయితే. అందుచేత మనిషిని కలవరపెట్టి దిగ్భ్రమకు గురి చేసే ఎలాంటి భ్రాంతులు కూడా మోక్ష స్థితిలో వ్యక్తి పొందడు. అది ప్రధానమంత్రి గృహం, అందులో కూర్చున్నాడు. వాడు ఏదైనా ఒక్క తప్పైనా చేయగలడా? చేయలేడు. చుట్టూ వాడికి ఎన్ని కెమెరాలు ఉంటాయంటే వాడు చిన్న కథలకు కూడా కెమెరాలో కాటప్ అయిపోద్ది. అందుచేత మోక్ష స్థితిలో అలా వ్యక్తి పొందే అవకాశం ఉండదు. అంటే ఒక అర్థంలో బాబా అంటున్నారు, అతడు మరణించినట్లే, అంటే వ్యక్తిత్వాన్ని కోల్పోయినట్లే. తాను వేరు అన్న భావానికి మూలమైన వ్యక్తిగత అహంకారం శాశ్వతంగా నశించిపోతుంది. కానీ ఇంకొక అర్థంలో అతడు
అజేయమైన ప్రేమతోనూ శాశ్వతంగా సజీవుడే ఉంటాడు. ఆ ప్రహ్లాదుడు అంటాడు, బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకు బలమెవ్వండు, అట్టి విభుని బలము అసురేంద్ర అంటాడు. ఎవడి బలం చూసుకొని విరవీగుతున్నావా 7 ఏళ్ల వాడిని అంటే దానికి సమాధానం చెప్తాడు. ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనం ఎక్కడున్నాం, ఎవరి సన్నిధిలో ఉన్నాం? సర్వోన్నతుని యొక్క సన్నిధిలో ఉన్నాం. ఆ బలం అదేమిటో మనకు తెలియకపోయినా దాని రక్షణలో ఉన్నాం. ఆ రక్షణలో ఉండి కూడా రక్షణను పోగొట్టుకునేటటువంటి వ్యతిరేక కార్యకలాపాలు, వ్యతిరేక ఆలోచనలు, వ్యతిరేక భావాలు, వీటి వల్ల మనకేమవుతుంది, అక్కడ ఉన్నా కూడా ఒక దురదృష్టకరమైన వాతావరణం మన చుట్టూ ఏర్పడి పడిపోతుంది. అందువల్ల ఏమిటంటే బాబా ఏమంటారంటే, బాబా యాక్చువల్గా ఇంత అద్భుతమైన విషయాలు మనకు ఎందుకు చెప్తున్నారంటే, మనం ఆయనకి సహకరించి ఆయన యొక్క ప్రయాణానికి మనం దోహదపడతామని. ఇది ఆయన ప్రయాణం కదా, మనం లేవు కదా. ఈ గుర్తుంచుకోండి, మనం లేవు, ఇది ఆయన ప్రయాణం. మానవులందరి ద్వారా ఆ 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ లో 6వ స్థితిలో భగవంతుని యొక్క ప్రయాణం ఇది. అందుకని ఏమిటి, అతడు అనంతమైన ఆనందంతోనూ మరియు అజేయమైన ప్రేమతోనూ శాశ్వతంగా సజీవుడై ఉంటాడు. ప్రహ్లాదుడికి ఎన్ని విధాలుగా చంపమని చెప్తాడంటే ఆ భటులకి, హిరణ్యకశిపుడు అగ్గిలో తోసేయమంటాడు, కొండ మీద నుంచి విసిరేయమంటాడు, పాముల చేత కల్పించమంటాడు. ఇలా ఎన్నో హింసల చేత చంపుదామని ప్రయత్నం చేస్తే వాడు బతికొచ్చేస్తున్నాడు. ఆఖరికి తనే స్వయంగా కావలకుంట విషయం చేతికిచ్చి తాగిమంటాడు. ఎదురుగుండా వాడి యొక్క భట్లు వాడికి ఏమి చేయలేకపోయారని కావలకుంట విషయం ఇచ్చి తాగిమంటాడు, తాగేస్తాడు. అంటే అది క్లైమాక్స్. అంటే వాడిని పరీక్షించడంలో ఆ వ్యతిరేక శక్తి, హిరణ్యకశిపుడు ఎవరు వ్యతిరేక శక్తి, మనకి వ్యతిరేక శక్తి ఏది, మన కర్మ. కోరికలతో మమేకమైపోయి ఆ కోరికలు తీర్చుకోవడం కోసం నానా అగసాట్లు పడుతూ, ఆ కోరికల్లో మునిగిపోతూ, ఈ వస్తు ప్రపంచం శాశ్వతం అనుకుంటూ, ఆ ప్రపంచంలో ఉన్నవన్నీ అవి నిజం అనుకుంటూ ఇలా ఎందుకు తయారయ్యాము? మనల్ని ఎవడైనా తయారు చేశాడా? మన పుట్టుకలో అది లేదు, గుర్తుంచుకోండి. మన పుట్టుకలో అది లేదు. కానీ కొంచెం మన మీద మనకి ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో అక్కడి నుంచి చుట్టూ ఉన్న అందరి ఆలోచనలు మన మీద పొలవబడ్డాయి. అన్నిటి ఎంతో ఆసక్తి వచ్చింది, అన్ని నిజం అనుకుంటున్నాం. ఏది నిజమో ఏది అబద్ధమో చెప్పిన వాళ్ళు లేక అబద్ధంలోనే జీవించి అబద్ధంలోనే బ్రతుకుతూ అనుకోకుండా అవతారుడు యొక్క పాదాల దగ్గరకు చేరుకున్నాం. ఈ చేరుకోవడం ఒకవేళ పూర్వజన్మ సుకృతం అనుకుంటే ఆ సుకృతాన్ని మనం నిలబెట్టుకోవాలి కదమ్మా, మనందరం నిలబెట్టుకోవాలి కదా, పోగొట్టుకోకూడదు. ఒక వస్త్రాన్ని చాలా ఖరీదైన వస్త్రాన్ని తయారు చేయొచ్చు, కానీ ఒక్క నిమిషంలో దాన్ని చింపి పారేయవచ్చు. అందుచేత మనకి ఇంత ప్రవచనాల్లో ఇంత జాగ్రత్తగా బాబా ఎందుకు మనకు చెప్తున్నారంటే, మనం ఆయనంత వాళ్ళం కాగలగాలి. మిమ్మల్ని నా అంత వాళ్ళగా చేయడానికి నేను వచ్చాను అన్నాడు ఆయన. అది చేస్తాడు ఆయన. అందుచేత అనంతమైన ఆనందంతోనూ అజేయమైన ప్రేమతోనూ
శాశ్వతంగా సజీవుడే ఉంటాడు. అతనికి అనంతమైన శక్తి, జ్ఞానం ఉంటాయి. మానవాళిని పరిపూర్ణులుగా చేయడం అనే అతని ఆధ్యాత్మిక కార్యానికి విశ్వం యావత్తు అతనికి కార్యక్షేత్రంగా మారిపోతుంది. ఎవడైతే మోక్ష స్థితి కోసం అర్హుడవుతాడో వాడు సద్గురువుతో సమానంగా తయారవుతాడు. కనుక మిత్రులారా, ఇక్కడిది ఇది మనం పూర్తి చేసుకున్నాం. రేపు మరొకటి మనం చెప్పుకుంటాం. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు మనం ప్రభు యొక్క లోకి ప్రయాణం చేయబోతున్నాం. ఇంతే మనం చదువుకుంటున్నవి రెండే రెండు. ఒకటి ప్రభువు యొక్క చరిత్ర, రెండవది ప్రవచనాలు. ఈ రెండు ఎలాంటివంటే మనకి ఒక విధంగా మన మార్గాన్ని సుగమం చేస్తాయి. మన మార్గం ఏదైతే ఏ మార్గంలో అయితే మనం వెళుతూ ఉన్నామో ఆ మార్గాన్ని సుగమం చేసేస్తాయి ఇవి. అయితే ఆ సుగమం చేయడానికి అనుగుణంగా మనం మన యొక్క తీరుతెన్నుల్ని, మన యొక్క పరిస్థితిని మనం కొంచెం చక్కబెట్టుకోగలగాలి. వంట వండాలి అంటే ముందు గిన్నెలు తోమాలి. అవి శుభ్రపడితేనే వంట వండగలం, గిన్నెలు శుభ్రపడితేనే. అలాగే మనలో ఏవైతే ఉండకూడని ఉన్నాయో అవన్నీ పోగొట్టుకున్నప్పుడు మాత్రమే మనం ఆయన ఏ స్థితి అయితే మనం శాసిస్తున్నాడో ఆ స్థితికి చేరుకుంటాం. అందుచేత బాబా ఏం చేశాడు, తన జీవితాన్ని ఒక ఆదర్శంగా పెట్టాడు మనకి. పెట్టి ఆ జీవితాన్ని ఎలా జీవించాడంటే, సామాన్యుడు ఎవడు ఆ జీవితాన్ని గడపలేడు. మానవ మాతృడు ఎవడు గడపని జీవితం గడిపాడు ఆయన. అతి ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక జీవనం, మహోన్నతమైన ఆధ్యాత్మిక జీవనం గడిపాడు ఆయన. అందుచేత ఆ సర్వసాక్షి మన మీద అపారమైన ప్రేమ చేత మనకు అద్భుతమైన విషయాలన్నీ కూడా అర్థమవుతాయా లేవా అని మీరు అనుకోక్కర్లేదు. ఖచ్చితంగా మీ అందరికీ అర్థమైన విషయాలు చెప్పాడు ఆయన. మన మేధస్సు కాదు ఇక్కడ పనిచేసి, మనకు మేధస్సు కాదు కదా పనిచేసేది, ప్రేమ పనిచేస్తుంది మనలోని. విషయ అవగాహన రావాలి అంటే ప్రేమ పనిచేస్తుంది తప్ప మేధస్సు పనిచేయదు. మేధస్సు పనిచేసిన చోట నేను ఉండనని బాబా స్పష్టంగా చెప్పేశాడు. అందుచేత మనం ఏం చేయాలా, ఖచ్చితంగా మేధస్సుతో కాక ప్రేమతో ప్రతిదీ విని, ప్రేమతో అర్థం చేసుకొని, ప్రేమతో ఆచరించడానికి మనం ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉండాలి. ప్రేమ లేని ఎంత ఉన్నతమైన చర్యైనా ఎందుకు కొరగాదు. అంతే. ఇప్పుడు మనం ఈ ప్రభు చరిత్రం 7వ భాగంలో నిన్నను మనం ఎక్కడ ఆపుకున్నామంటే 2941వ పేజీలో ఆపుకున్నాం.